హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నేరు రుచులు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పప్పుచారు అండి. పప్పుచారు అందరూ ఇంట్లో చేసుకునేదే అయినా ఒక్కసారి నా పద్ధతిలో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా కుక్కర్లోకి ఇలాంటి గ్లాస్తో 1.5 గ్లాసుల కందిపప్పును తీసుకోవాలండి. ఈ కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా బాగా శుభ్రం చేసుకున్న కందిపప్పులోకి 1.5 గ్లాసుల కందిపప్పుకి మనం 4 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది. కందిపప్పు ఉడికేలోపు ఒక గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి, పప్పు ఎంత మెత్తగా మెదిగిపోయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం పప్పు గుత్తితో మనం మెదుపుకోవాలండి. ఇలా మెత్తగా మెదుపుకున్న పప్పులోకి మీకు పప్పుచారు ఏ కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ తీసుకుని ఈ పప్పులో పోసేసుకుంటున్నానండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే మనం మరిగించుకున్నప్పుడు ఇంకా చిక్కబడుతుందన్నమాట. ఇందులోకి మనం ఒక గుప్పెడు కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలండి. కరివేపాకు పోపులో వేయట్లేదండి, ఇక్కడ పప్పులో వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాల్ని వేసుకొని ఆవాలు చిటపటమన్నాక అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. జీలకర్ర చిట్లాగా ఒక 3 ఎండుమిర్చిని వేసుకోవాలండి. అలాగే ఇందులోకి 3 పచ్చిమిరపకాయల్ని చీల్చుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 చిటికెళ్ళ ఇంగువని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పెద్ద పెద్దగా తరుక్కున్నానండి, అవి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ వేగనక్కర్లేదండి, కొంచెం పచ్చివాసన పోతే చాలు. ఇందులోకి మనం ఒక చిన్న సైజ్ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గి పైన స్కిన్ సపరేట్ అయిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు, అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు పులుసుని బాగా మరిగించుకోవాలండి. ఇలా చింతపండు బాగా మరిగేటప్పుడు మీ రుచికి తగినట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్లు వాడాను. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇందాక మనం పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదా, అందుకని చూసి వేసుకోండి. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్ల కారం పొడిని వేసుకోవాలి. ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం, అలాగే ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చింతపండు పులుసు బాగా చిక్కబడి దాంట్లోంచి నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండులోంచి నూనె పైకి తేలాక ఇందాక మనం ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులోకి పోసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఇంకొంచెం ఇందాక కరివేపాకు వేసుకున్నాం కదండి, మళ్ళీ ఇందులో కూడా ఒక 2-3 కరివేపాకు ఆకుల్ని వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఈ పప్పుని మరగనివ్వాలండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా మరుగుతుందో. మీకు పప్పుచారు ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మరగబెట్టుకోవాలండి. ఎంత బాగా మరిగితే ఈ పప్పుచారు రుచి అంత బాగుంటుంది. చూస్తున్నారు కదండి, పప్పుచారు ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పప్పుచారు అరోమా కూడా చాలా బాగుంటుందండి. ఈ పప్పుచారుకి సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై కానీ అప్పడాలు కానీ పెట్టుకొని తినాలి కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచిగా ఉండి గుమగుమాయించే పప్పుచారు రెడీ. ఎప్పుడు చేసుకునే లేకుండా
ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా ఈజీగా చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.